ఉంటుంది రాము. ఆ చెట్లల్లో రుద్రాక్షలు ఉంటాయి చూసావా? మన జామ పండు ఎలా ఉంటుందో, నిజంగా చెట్టుకి కాసినోటివేననమాట రుద్రాక్షలు. అవి 2, 3 పడిపోయాయి రాము. మాకు తెలీదది రుద్రాక్ష చెట్టని. ఆడే కూర్చోనున్నాం పార్క్‌కి గదా అని చెప్పి ఆడే రెస్ట్ తీసుకుంటున్నాం. కానీ ఆ చెట్లు అవని మాకు తెలీదు. ఏదో జామ చెట్లు, ఏదోలే ఆ చెట్లు అనుకున్నాం అనమాట. బట్ అక్కడుండే వాళ్ళు చెప్పారు. ఈ యూట్యూబరు ఒక అబ్బాయి నాకు అదే యూట్యూబ్‌లో పెట్టాడు అనమాట. రుద్రాక్ష చెట్టు శ్రీశైలంలో ఉంది. టెంపుల్ కాడ ఉంది. అది టెంపుల్ గర్భగుడిలోనే నీకు పక్కనే వస్తుంది అని. మన దర్శనం అయిపోతుంది. బయటకొచ్చేసిన వెంటనే ఉంది రుద్రాక్ష చెట్లు అన్నారు. కానీ రుద్రాక్ష చెట్లు అక్కడే కాదు. శ్రీశైలంలో చాలా చోట్ల నేను చూశాను అనమాట. చూసి ఒక 4 రుద్రాక్షలు అది ఏకముఖి రుద్రాక్ష ఉంది. ద్విముఖి ఉంది. మా అదృష్టం చూడు ఎలా ఉందో. అవి కింద పడ్డాయి. మాకు ఎతుకుతూ ఉన్నాము. 2, 3 కనిపించేసేసాయి రాము అక్కడేనా. ఇంకొకాయన అది పనిగా తీసుకొనొచ్చి ఇదేనండి రుద్రాక్ష అంటే నా చేతికిచ్చాడు రాము. అది అంత ఒలిచా నేను. ఒలిస్తే నీకు ఇంత రుద్రాక్ష ఉంది. దాన్ని తీసుకొనొచ్చి రోజు పాలు పోసి ఏకముఖి రుద్రాక్ష దొరికిందనమాట మా అదృష్టము. అన్నీ పాలు పోసి అభిషేకం చేసి మా పూజ గదిలో ఉంది. అది నేను వీడియోలో కూడా పెట్టాను. షార్ట్‌లో పెట్టాను.